హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధాపాని యూట్యూబ్ ఛానల్. సో ఇది ఏంటిదంటే పాండిచ్చేరి వ్లాగ్. సో ఆ దర్శనం అరుణాచలంలో అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే పాండిచ్చేరి అయితే వెళ్ళడానికి మేము స్టార్ట్ అయ్యాం. సో మేమైతే జనవరి 1 రోజు అయితే స్టార్ట్ అయ్యాం మేమైతే. సో దర్శనం కూడా జనవరి 1 రోజే మాకు దర్శనం అయింది అరుణాచలంలో. సో ఆ రోజు దర్శనం అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ అలాగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ అయితే పాండిచ్చేరికి అయితే స్టార్ట్ అయ్యాం మేమైతే. సో అక్కడ నుంచి బస్ అయితే ఉంటుంది, అరుణాచలం నుంచి పాండిచ్చేరికి బస్ అయితే ఉంటుంది. సో బస్ జర్నీ వచ్చేసి ఒక 1 to 2 hours అయితే ఉంటుంది అంతే, కొంచెం సో ఈ వీడియో అయితే నేను ప్రాపర్గా వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే మేము అక్కడ ఎంజాయ్ చేసిందే ఎక్కువ ఉంది. అన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. సో ఇదైతే పాండిచ్చేరిలో షాపింగ్ స్ట్రీట్. షాపింగ్స్ మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా ఉంది. సో మేము ఆఫ్టర్నూన్ రీచ్ అయ్యాము మేము అక్కడ. సో రూమ్ తీసుకొని అక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మేము అక్కడ బీచ్ చూడడానికి అయితే వెళ్తున్నాం. సో జనవరి 1 రోజు అయితే బీచ్లో అయితే చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు ఫుల్గా. సో ఆ రోజు నార్మల్గా నైట్ వ్యూ ఎలా ఉంటుంది బీచ్ చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ షాపింగ్ స్ట్రీట్స్ కూడా చూడడానికి వెళ్ళాము. సో బయట అయితే చాలా తక్కువ ప్రైజెస్తోని షాపింగ్ అయితే ఉంది, ఏదైనా సరే చాలా తక్కువ ఉంది. అండ్ బీచ్ లోపల అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది, చాలా ఫుల్ రేట్స్ అయితే చెప్తున్నారు. సో అంత వర్త్ అనిపించలేదు. సో మేమైతే బీచ్లో అయితే చాలా ఎంజాయ్ అయితే చేసాము. అంటే బీచ్ లోపల వరకు అలో అయితే లేదు మాకైతే. సో అక్కడ కట్టలా కట్టేసి ఉన్నారు. సో అక్కడ నుంచి బీచ్ వ్యూ అనేది చూడాలి. సో అలా డేస్ తర్వాత బీచ్కి అయితే వెళ్ళాను, చాలా బాగా అనిపించింది. ఇంకా నేను అక్కడ బీచ్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అనిపించింది. ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసుకొని దాని లోపలే షాపింగ్ స్ట్రీట్ ఉంటే నేనైతే వెళ్ళాను. అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ రేట్ అయితే ఉంది. ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి దాదాపు 4000 5000 అయితే చెప్తున్నారు. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇంకా జస్ట్ చూడడానికి అయితే వెళ్ళి సో అక్కడ మేమైతే చూసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళాము. సో అలా మేము కొన్ని ప్లేసెస్ అయితే ఆ డేలో చూసిన తర్వాత నెక్స్ట్ అయితే నైట్ డిన్నర్ చేయడానికి అయితే వెళ్ళాను. అక్కడ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అరుణాచలంలో కానీ పాండిచ్చేరిలో కానీ ఫుడ్ టేస్ట్ మాత్రం సూపర్గా అనిపించింది. సో మీరు ఫుడ్ పరంగా అయితే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ అయితే. సో అక్కడ తినేసిన తర్వాత నెక్స్ట్ నైట్ అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాం. సో ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ అయితే పాండిచ్చేరిలో ఉన్న ప్లేసెస్ విజిట్ చేద్దామని రెడీ అయితే అయిపోయాం మేమైతే. పాండిచ్చేరిలో ప్లేసెస్ విజిట్ చేయాలంటే మీరైతే అక్కడ స్కూటీస్ అయితే తీసుకోండి. అండ్ ఆటోస్కి అవిటికి ట్రావెల్ చేస్తే మాత్రం చాలా రేట్స్ అయితే చెప్తున్నారు వాళ్ళైతే. మేమైతే రెంటల్కి స్కూటీస్ అయితే తీసుకొని మంచిగా మేమందరం రెడీ అయిపోయి సో కిందికైతే వెళ్ళిపోయి స్కూటీస్ మీద అయితే వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ అయితే మేమైతే ఏం తినలేదు కాబట్టి సో వెళ్ళగానే మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. నేనైతే పూరి వడ అయితే తిన్నాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో అక్కడ తిన్న తర్వాత మేమందరం అయితే స్టార్ట్ అయ్యాము. బోటింగ్ చేసినప్పుడైతే మాకైతే చాలా మోసం అయితే చేశారు వీళ్ళైతే. సో అక్కడ 5 ప్లేసెస్ అని చెప్పి మాకు 3 ప్లేసెస్ చూపించిండ్రు. సో అలాగా 5 ప్లేసెస్ కోసం వాళ్ళైతే మనీ అయితే తీసుకున్నారు. సో మీరు వెళ్ళినప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎన్ని ప్లేసెస్ చూపిస్తున్నారో కంపల్సరీ చెక్ చేసుకోండి. మేము వచ్చేసి 2 hours బోటింగ్ అన్నారు కానీ 2 hours అయితే లేదు, జస్ట్ 45 minutes మాత్రమే బోటింగ్ అయితే చేశారు, చాలా తక్కువ. అది కూడా ఒక 10 minutes ఒక 20 minutes వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక 30 minutes వరకు అట్లా వెయిట్ చేపిస్తారు. సో అంతే. సో మీరు కనుక ఒకసారి వెళ్ళినట్టయితే డీటెయిల్గా అయితే చూసుకోండి. మీరు టైం కానీ లేకపోతే సో వాళ్ళు బోటింగ్ తీసుకెళ్ళేటప్పుడు ప్లేసెస్ కానీ చాలా క్లియర్గా చూపించండి. మాకైతే ఫస్ట్ అయితే చెట్లు ఉన్న దగ్గరికి అయితే తీసుకెళ్ళాను, నెక్స్ట్ అయితే షిప్ యాడ్ దగ్గర తీసుకొని వెళ్ళారు, నెక్స్ట్ అయితే కొంచెం బీచ్ లోపలికి దగ్గరికి అయితే తీసుకెళ్లారు. అంతే, ఈ 3 ప్లేసెస్ చూపించినాక అయిపోయింది, ఇదే మీ బోటింగ్ అని చెప్పారు. సో మీరు కనుక వెళ్ళినట్టయితే అస్సలు మోసపోకండి, క్లారిటీ తీసుకొని అయితే వెళ్ళండి. సో ఫస్ట్ స్పాట్ అయితే ఇదే. సో కంప్లీట్గా అక్కడ చెట్లు ఉంది కదా, చెట్ల దగ్గర తీసుకొని వెళ్ళి వ్యూ
పడేటట్టు ఫొటోస్ అయితే తీసుకెళ్తారు. అక్కడ ఒక 5 మినిట్స్ వరకు వ్యూను అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ అయితే మేమైతే ఒక ఇసుక బట్టి దగ్గరికైతే వెళ్ళాము. అక్కడ ఏ ప్లేస్ లేదు, జస్ట్ అక్కడ కొబ్బరి బోండాలు, వాటర్ బాటిల్స్ అయితే అమ్ముతారు అంతే. నేనంత క్లారిటీగా అయితే వీడియో అయితే తీయలేదు, కానీ ఫొటోస్ మాత్రం అక్కడ చాలా బాగా వస్తుంది. నా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను, మీరు ఎవరైతే చూడలేదనుకుంటున్నారో వెళ్ళి ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూడండి ఫొటోస్. ఇంకా కొంచెం బీచ్ వరకు అయితే తీసుకొని వెళ్తారు, మరీ అంత లోపలికి తీసుకొని వెళ్ళరు. సో కొంచెం వాటర్ ఉన్నంత వరకు అయితే తీసుకొని వెళ్తారు. సో అక్కడ నుంచి మళ్ళీ అయితే రిటర్న్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు అంతే. సో కానీ మీరైతే 5 ప్లేసెస్కి మనీ అనేది పే చేయాలి. 2 అవర్స్ అని అంటారు, కానీ 2 అవర్స్ మాత్రం అస్సలు ఉండదు. ఆ తర్వాత బోటింగ్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ స్కూటీస్ తీసుకొని వెళ్ళి మేమైతే బీచ్ విజిట్ చేయడానికి అయితే వెళ్ళాము. సో అక్కడ ఎక్కడైనా ఓపెన్ ఉంటుంది కావచ్చు రీల్స్ తీసుకోవడానికి కానీ ఫొటోస్ తీసుకోనికి కానీ మేమైతే చూసాము. కానీ ఏ బీచ్ మాత్రం ఓపెన్ అయితే అస్సలు లేదు, అన్ని బీచెస్ క్లోజ్ అయితే ఉన్నది. అంటే కట్టల్లా కట్టేసి పెడుతున్నారు, ఎందుకంటే వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో బీచ్ వాటర్ అనేది చాలా ముందుకైతే వచ్చేస్తుంది. సో దానికోసమని వాళ్ళైతే కట్టల్లా కట్టి పెడుతున్నారు. సో బీచ్ లోపలికి అయితే అస్సలు వెళ్ళలేదు. అక్కడ తిరిగేసిన తర్వాత నెక్స్ట్ అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. షాపింగ్ చేసేసరికి చాలా టైం అయితే పట్టింది, అంతలోపు నైట్ అయితే అయిపోయింది. సో నైట్ మేమైతే అందరం చాలా పాష్గా రెడీ అయిపోయి ఫొటోస్ తీసుకోనికి వెళ్ళాము. సో పాండిచేరిలో ఒక స్ట్రీట్ అయితే ఉంటుంది ఫోటో తీసుకోనికి, చాలా బాగుంటుంది. ఆ స్ట్రీట్ పేరు ఏంటిదో మర్చిపోయాను. ఇంకా అదంతా అయిపోయాక నెక్స్ట్ డే ఇంకా మేమైతే బ్యాక్ టు హోమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే మేము ఎంజాయ్ చేయాలనుకొని వీడియోస్ అంతగా తీయలేదు. అండ్ ట్రైన్లో వెళ్తుంటే మేమైతే చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకున్నాం, చాలా ఫన్ అనిపించింది. సో ఆ గేమ్స్ ఆడుకునేసరికి టైం అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే చెన్నైలో దిగి చెన్నై నుంచి వేరే ట్రైన్ అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాం. లాస్ట్లో నేనైతే అన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను, డెఫినెట్గా ఒకసారి చూడండి. సో ఈసారి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎటైనా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది అరుణాచలం వెళ్ళండి, అక్కడ నుంచి పాండిచేరి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు పాండిచేరికి వెళ్ళారో లేదో కామెంట్ చేసి చెప్పండి, వెళ్ళకపోతే మస్ట్ విజిట్ చేయమని చెప్తా. ప్లేసెస్ అయితే చాలా బాగుంది. సో వెళ్ళినట్టయితే కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధా పాని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్. బాయ్.